వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం పాలమూరు శెట్టిబల్జి రామాలయం వద్ద రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు కల్పించడంపై బీసీ సంఘ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. బుధవారం సాయంత్రం పెనుమంట్ర మండలం పాలమూరు శెట్టి బలిజి రామాలయం వద్ద సీఎం చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. బీసీల రాజకీయ ప్రాతినిధ్యాన్ని మరింత పెంచే ఈ నిర్ణయం చారిత్రాత్మక ఘట్టమని క్లస్టర్ ఇన్ఛార్జ్ చింతపల్లి రామకృష్ణ పేర్కొన్నారు. బీసీలకు సామాజిక న్యాయం, రాజకీయ సాధికారత కల్పించే దిశగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయమన్నారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు బీసీలకు 20% రిజర్వేషన్లు అమలుకు తీసుకొచ్చారని రామకృష్ణ గుర్తు చేశారు. నాడు ఎన్టీఆర్ బీసీలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభ్యున్నతికి బాటలు వేస్తే నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో అడుగు ముందుకు వేసి బీసీల రిజర్వేషన్ కోటాను 34% పెంచడం సంతోషకరమన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు అధిక ప్రాతినిధ్యం లభించడం ద్వారా గ్రామ స్థాయి నుంచి రాజకీయంగా బీసీలు మరింత బలోపేతం అయ్యే అవకాశం ఉంటుందని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మండల కార్యదర్శి గూడూరు మురళి అన్నారు. వేసేసి నినాదం ఇవ్వండి. బీసీలకు స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ కల్పిస్తూ మరి తీర్మానించడం చాలా చారిత్రాత్మకమైన విషయం. మరి ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు ఎన్నుముఖంగానే ఉంది. మరి తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీలు అనే నానుడిలో అప్పుడు గౌరవ మరి మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు మరి రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో మరి 34% రిజర్వేషన్ పెట్టి దాని అనుగుణంగానే చంద్రబాబు నాయుడు కూడా దాన్ని కొనసాగిస్తూ మరి ఉన్న తర్వాత 2019, 2024 మధ్యలో మరి కార్పొరేషన్ అయి పెట్టి మరి దాన్ని 24%కి కుదించేసిన జగన్మోహన్ రెడ్డి గారిని మరి బీసీలు క్షమించడాన్ని నేరం చేసిన జగన్మోహన్ రెడ్డిని మనం ఎప్పుడు ఆయన్ని మరి క్షమించకూడదు. మరి దాన్ని మొన్న జరిగిన 24 శాసనసభ ఎన్నికలప్పుడు కూటమి ప్రభుత్వం నగ్గిన వెంటనే బీసీలకు స్థానిక సంస్థలో 24% రిజర్వేషన్ ప్రవేశపెడతామని మరి మేనిఫెస్టోలో పెట్టడం, దానికి అనుగుణంగానే మరి నిన్న శాసనసభలో ఇచ్చిన మాట ప్రకారంగా 34% రిజర్వేషన్ కల్పించి బీసీలకు రాజకీయంగా, ఆర్థికంగా అన్ని రకాలుగా అండదండలు ఉండడానికి ఈ కూటమి ప్రభుత్వం మరి ఉన్నందుకు ఈ బీసీలు అందరూ కూడా గర్వంగా మరి కూటమి ప్రభుత్వాన్ని ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రాబోయే కాలంలో కూడా బీసీలు అందరూ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వానికి అండదండగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. ఓకే. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో బీసీలకు 34% గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కలిపి బీసీలకు 34% రిజర్వేషన్ బిల్లు పాస్ చేయడం జరిగింది. దీనికి కూటమి ప్రభుత్వానికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మరి గతంలో బీసీని గుర్తించి పార్టీ పెట్టిన అధినేత స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో 20% బీసీలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం జరిగింది. దీన్ని 2019లో ఒక దుర్మార్గమైన పరిపాలన చేసి జగన్మోహన్ రెడ్డి 34% బీసీ రిజర్వేషన్ ఇస్తానని చెప్పి దాన్ని 24%కి పరిమితం చేసి బీసీలకి ఎన్నుపోటు పడడం జరిగింది. మరి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత స్థానిక సంస్థలకి బీసీలకి 34% ఇవ్వాలని చెప్పి దృఢ సంకల్పంతో నిన్న బిల్లు పాస్ చేయడం జరిగింది. దీన్ని స్థానిక సంస్థల్లో
బీసీలు ఆర్థికంగాను రాజకీయంగాను ఎంతో ఉపయోగపడుతుంది భవిష్యత్ తరాలకి. దీనివల్ల ఎంపీటీసీలు కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీపీలు కానీ, మున్సిపల్ కార్పొరేషన్లు కానీ, చైర్మన్లు కానీ, మేయర్లు కానీ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా మళ్ళీ దీనిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా అయ్యే అవకాశం ఉందని చెప్పి బీసీల తరఫున ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారికి బీసీలు ఎప్పుడూ కూడా అండదండగా ఉండాలి, ఉంటాం కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే మరి అసెంబ్లీలో మన నాయకుడు అభివృద్ధి ప్రధాని సత్యనారాయణ గారు ఈ బీసీలు బిల్లుపై ప్రతిపాదించినప్పుడు మన నాయకుడు అక్కడ ఉండటం మనందరికీ కూడా ఎంతో గర్వదగ్గ విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి బీసీలు ఎప్పుడూ కూడా పార్టీకి అండదండగా నిలవాలి.